లెట్ us have a look at Buddhist architecture. వెళ్దామా జాన్ కోయ్ గారు? ఎస్ ఎస్ ఖచ్చితంగా. రైట్ అండి. సాంచి స్తూప, ఇది సాంచి స్తూపం అంటారు. ఇది విదిషా దగ్గర ఒక ఊర్లో ఉంటుంది, విదిషా దగ్గర. రైట్ అండి. ఊరి పేరే సాంచి. ఆ సాంచిలో ఉన్న బౌద్ధ స్తూపం ఇది. ఓకే. ఇది మౌర్యుల కాలంలో కట్టబడింది. తర్వాత పుష్యమిత్ర శుంగుడి కాలంలో రిపేర్ చేయబడింది. తర్వాత గుప్తుల కాలం దాకా నడిచింది. తర్వాత ఇది నడవల, ఇంకా ఇది అబండన్ అయిపోయింది. రైట్. ఓకే. ఇప్పుడు ఇదొక టైప్ ఆఫ్ వర్షిప్ ప్లేస్. ఏది బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నాం మనం ఈరోజు. ఓకే 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 ఓకే. ఇదొక రకమైన స్తూపం. రైట్. ఇప్పుడు ఇంకొక రకం చూద్దాం. ఇది ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? లోమస్ మహర్షి గుహ. లోమస్ మహర్షి అంటే మహాభారతంలోని వనపర్వంలో లోమస మహర్షి అని ఒక మహర్షి కనపడతాడు. ఈ మహర్షి అట యాక్చువల్గా ఈయన బౌద్ధుడు. రైట్. ఈ లోమస మహర్షి అనే అతను వనపర్వంలో మరి అరణ్యవాసం చేస్తున్న పాండవుల్ని వాళ్ళకి పుణ్యక్షేత్రాల గురించి చెప్తూ పలు రకాల పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్తాడనమాట ఈ లోమస మహర్షి. అంటే లోమస మహర్షిని బౌద్ధుడిగా రాశారు మనకి మహాభారతం. ఓకే. రైట్ అండి. కానీ ఇది లోమస మహర్షి గుహ కాదు. దీన్ని బరాబర్ కేవ్స్ అంటారు. ఇది బీహార్ లో ఉంటుంది. ఇది అశోక చక్రవర్తి కాలంలో తొలచబడిన బౌద్ధ చైత్యము. ఓకే. రైట్. జాగ్రత్తగా వినండి. బౌద్ధ చైత్యము. ఇక్కడ దాకా క్లియర్ కదా? ఎస్ ఎస్. అంటే వీరు వేరొక పేరు పెట్టారు. యాక్చువల్లీ ఆర్కియాలజీ ఏం చెప్తుందంటే ఇది బౌద్ధులకు సంబంధించిందని చెప్తుంది. అంతేనా అంటున్నారు అనిల్ గారు మీరు? అవును. మీరు ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్ మాత్రమే గమనించండి. రైట్. ఓకే ఓకే ఓకే. రైట్. ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం ఈరోజు. నెక్స్ట్ ఈ లోమస్ రిషి కేవ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బరాబర్ కేవ్. దీని యొక్క ప్లాన్ లేఅవుట్ ఇలా ఉంటుంది. ఇలా లోపలికి వెళ్తాం. ఇలా లోపల ఒక చైత్య హాల్ ఉంటుంది, చైత్య గృహము. రైట్ అండి. చైత్య గృహము ఇలా ఉంటుంది. ఇది ఎప్పటిది అంటే 3rd century BC కాలం నాటిది అని మనకి ఆర్కియాలజిస్ట్ చెప్తున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే. ఇదిగోండి ఇలా కనపడుతుంది మనకి ఈ లోమస్ రిషి కేవ్ లేకపోతే బరాబర్ కేవ్. ఓకే. లోపల అంతా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బాజే కేవ్ కి వెళ్ళిపోతాం. బాజే, ఇదిగోండి ఇది బాజే కేవ్ అంట. ఓకే. ఇస్ ఇట్ విజిబుల్? yes 100%. ఈ బాజే కేవ్, బాజే చైత్య హాల్, ఈ ఊరి పేరే బాజే. నేను ఈ బాజే దాకా వెళ్ళానండి. ఓకే ఓకే. రైట్. మీరు ఇందాక నన్ను అడిగారు కదా, నేను మహారాష్ట్ర లోనావలా వెళ్ళానండి అని చెప్పాను కదా. ఈ బాజే కేవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ బాజే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు, అక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇక్కడ బాగా హెవీ రెయిన్ఫాల్ అవుతుంది, సో ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా హెవీగా అవుతున్నాయి, కాళ్ళు జారిపోయి పడిపోతారు, కాబట్టి టూరిస్ట్ మేము ఎవరిని వెళ్ళనివ్వము అంటే బాజే అనే ఊరు దాకా వెళ్ళి ఈ కొండ ఎక్కకుండా మేము వెనక్కి రావడం జరిగింది. కొండ మీద వెళ్తే ఇంకా ఎక్కువ చూసేవారా? నేను దగ్గరికి వెళ్ళింటే చాలా విషయాలు ఇందులో కూడా చెప్పేవాడినేమో. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇది బాజే చైత్య హాల్ 2nd century BC కి చెందింది. ఓకే. బాజేలోనే, బాజే అనే ఊర్లో. చూడండి ఇక్కడ లోపల మీకు బౌద్ధ స్తూపం కనపడుతుంది కదా? కనబడుతుందండి. ఇదొక టైప్ ఆఫ్ బౌద్ధ చైత్యము యొక్క అంటే బౌద్ధుల ఆరాధన ఆర్కిటెక్చర్. రైట్. ఓకే ఓకే. అంటే ఇది హీనాయాన మరియు మహాయాన సెక్ట్ కి చెందింది. హీనాయాన మరియు మహాయాన సెక్ట్ కి చెందిన వారు చైత్య గృహాలలో బుద్ధుని ఆరాధించేవారు. మరి ఇక్కడ పక్కన చిన్న చిన్న రూమ్స్ కనపడుతున్నాయి మీకు. రైట్. ఈ చిన్న చిన్న రూమ్స్ ఇట్లాంటి కనపడుతున్నాయా? ఇవేంటి అని అంటే కొంతమంది జైలు అనుకుంటారు. అది జైలు కాదు. ఈ బౌద్ధ వీళ్ళెవరండి, వీళ్ళని ఏమంటారు, సన్యాసులు, బౌద్ధ సన్యాసులు రెస్టింగ్ మంక్స్ అంటారు కదా, మంక్స్, బుద్ధిస్ట్ మాంక్స్,
బౌద్ధ Yes. సన్యాసులు రెస్టింగ్ ప్లేస్ అది. దాన్ని బౌద్ధ ఆరామాలు అని కూడా అంటారండి. అంటే ఆరాం కర్నేక జగ. జాన్ గారు Yes, 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 హలో yes. आराम करने का जगह. Okay, ఆ, okay, ఓకే okay. ఓకే రైట్. Hmm, hmm. ఇదిగోండి దాని లేఅవుట్, ఇది ప్లాన్, ఇది బాజే కేవ్స్ యొక్క లేఅవుట్. Yes, yes. ఇదేంటి ఇక్కడ గుండ్రం గుండ్రంగా కనపడుతుంది, ఇదేంటి ఇది గుండ్రం గుండ్రం కనపడుతుంది అని అంటారేమో మీరు, రైట్? Hmm, hmm, hmm. అక్కడికి వెళ్ళి చూస్తే ఇలా కనపడతాయి మనకి అడిషనల్ బుద్ధిస్ట్ స్తూపాస్. Okay, okay. Right, right. ఇవన్నీ అక్కడే ప్లేస్డ్ ఉంటాయి. వీటన్నిటి మీద మీరు బ్రాహ్మీ లిపి చూడొచ్చండి. Okay, ఇక్కడ మీకు రాసి ఉంటుంది, రైట్? okay, okay, okay. నెక్స్ట్ ఇది కార్లా కేవ్ అండి. Hmm, దీన్ని కార్లా కేవ్ అంటారు. ఈ కార్లా అనే ప్రదేశం కూడా బాజే దగ్గర ఉంది. ఇక్కడికి నేను వెళ్ళగలిగాను. hmm, hmm. ఇది ఒక కొండ మీద ఉంటుందండి, చాలా ఎత్తైన కొండ. ఆ కొండ మీద మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు బాగా వర్షాలు పడ్డాయి, అయినా పర్వాలేదు. అది అది చాలా జారుడుగా ఉన్నాయి, అయినప్పటికీ ఎక్కాను, కొండ చూశాను. ఇది 1885లో వేసిన పెయింటింగ్ అండి ఇది, రైట్ అండి. అప్పట్లో ఇక్కడ మీకు ఒక లయన్ క్యాపిటల్ కూడా కనపడుతుంది. మన ఆ, ఇది కనపడుతుందా, మన నేషనల్ ఎంబ్లం? Yes, 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 yes. Correct, correct. 4 సింహాలు, కనిపించని 4వ సింహమేరా పోలీస్ అని చెప్తారు. Okay. సో Right, ఈ right. 4 సింహాలు కూడా ఇక్కడ కనపడతాయి, రైట్? Okay. ఇవన్నీ ఆ తర్వాత ఫేమస్ అయినాయి అన్నమాట. ఇదిగోండి, కెన్ యూ సీ మీ? Yeah, yeah, yeah. Correct, correct. ఈ బాజే కేవ్స్ కోసం అంటే కార్లా కేవ్స్ కి ఆ కొండెక్కేటప్పుడు మధ్యలో ఇలా చాలా వాటర్ ఫాల్స్ కూడా కనపడతాయి మనకి. Hmm, 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 hmm. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న వీడియో ప్లే చేయమని అడుగుతాను సార్. కైండ్లీ ప్లీజ్ డూ ఇట్ సార్. Yes, yes. Sure, sure, sure. బ్రాహ్మీ లిపి వాళ్ళ పైన రాశారు వాళ్ళ గురించి. ఇవి ఫొటోస్ తీసుకున్నాం, ఇంత పైకి క్లియర్ విజన్ రావట్లేదు.
అంటే అంత వర్షంలో కూడా మీరు కష్టపడి ఆ ఏరియాలన్నీ తిరిగారు. వెరీ గుడ్. నాకు షేరింగ్ నిజంగా ఇవ్వండి, ఆ! నాకు షేరింగ్ ఇవ్వండి. మీకు షేరింగ్ ఇస్తాను. యాహ్! ఎంత వర్షం అంటే ఆ హ్మ్. మెట్ల మీద ఎక్కేటప్పుడు హ్మ్. నేను జూమ్ చేస్తాను చూడండి. హ్మ్. మెట్లు ఎక్కేటప్పుడు జారిందో హ్మ్. చూడండి, వర్షం రివర్స్ ప్రవాహం అన్నమాట. ఈ రివర్స్ హ్మ్. ప్రవాహంలో మెట్లు ఎక్కుకుంటా పైకెళ్ళాలి. హ్మ్. 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 టోపీ పెట్టుకొని ఎక్కుతున్నానా? అవునండి. అవునండి. రైట్. ఓకే. సరే చలో వాటెవర్. నేను ఎళ్ళింది మన ప్రేక్షకుల కోసమే. హ్మ్. నెక్స్ట్ చూడండి, ఇలా పైకెళ్ళగానే ఇలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఇట్స్ ఎ యాహ్! బ్యూటిఫుల్ వ్యూ అండి. చక్కని వ్యూ అసలు. ఇక్కడ హ్మ్. పక్కనే వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో హ్మ్. ఇవన్నీ కార్ల ఇందాక బాజేలో చూసాం కదా! ఇది హ్మ్. కార్లలో ఉన్న బౌద్ధ ఆరామ ఆరామాలు, రెస్టింగ్ హ్మ్. ప్లేసెస్, రైట్? లేకపోతే విజిటర్స్ ప్లేసెస్ అనొచ్చు. ఏమన్నా అనొచ్చు. ఇందాక మనం నాకు మహర్షి పేరు గుర్తు రాలేదన్నాను కదా! ఆయన జాబాల మహర్షి. జాబాల. యెస్. జాబాల. యాహ్! జాబాల మహర్షిని పట్టుకొని నువ్వు నాస్తికుడు అని తిట్టాడు. తిట్టినట్టుగా హ్మ్. శ్రీరాముల వారు తిట్టినట్టుగా రాశారు. రైట్? జాబాల మహర్షి. సో హ్మ్. మళ్ళీ వెనక్కొద్దాం. సో ఇవన్నీ బౌద్ధ ఆరామాలు. రైట్? సో హ్మ్. ఇలా ముందుకెళ్తే ఇక్కడ నుంచి మీరు వీడియో చూసారు. ఇక్కడ నుంచి. రైట్? ఓకే. ఇది ఓకే. ప్లేస్. ఇక్కడ పక్కనే మీకు ఒక చక్కని వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. హ్మ్. నేను ఇక్కడ ఫోటో దిగలేదు. ఎందుకంటే నాకు నా స్టఫ్ వేరు గదా! హ్మ్. నేను నేనెళ్ళింది కేవ్స్ చూడటానికి. రైట్ అండి? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మళ్ళీ ఈ చైత్య గృహాల్లోకెళ్ళిపోతాం. హ్మ్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఓకే. ఇది లయన్ క్యాపిటల్ మీకు కనపడుతుంది. రైట్? ఇక్కడ హ్మ్. పక్కనే హ్మ్. 1885లో లేని నేటి ఒక మరి మందిరం, మా ఏకవీర మందిర్ ఇక్కడ ఆక్యుపై చేయబడింది. దీనికి హ్మ్. దగ్గరగా ఆనుకొని సగం వరకే ఇది బుద్ధిస్ట్ కేవ్స్ వదిలేశారు. ఇటువైపు అంతా ఇట్ హాస్ బీన్ ఆక్యుపైడ్. మా ఏకవీర మందిర్ అని అక్కడ నేను చూసాను. నేనెళ్ళినప్పుడు అక్కడ ఒక జాతర లాగా జరుగుతుంది. చాలా జనాలొచ్చారు. కనీసం ఒక 5, 6 వేల మంది జనాలు వచ్చుండొచ్చు నేనెళ్ళినప్పుడు ఆ టైంకి. అంటే అలా ఉండడం వల్ల కూడా మనకు ఒకటి అర్థమవుతుందండి. అంటే అలా ఉండడం వల్ల కూడా అంటే బౌద్ధుల్ని ఏ రకంగా వీళ్ళు ఆక్రమించారు అనే కాన్సెప్ట్ కూడా మనకు అర్థమైపోతుంటది కదా! ఈ విధంగా. అవునండి. రైట్ అండి. యెస్. కరెక్ట్. యెస్. రైట్. కరెక్ట్. యాహ్! సో హ్మ్. ఇక్కడ ఈ ఫోటోలో ఇక్కడ చూడండి, ఈ మెయిన్ వరండా పోర్టికో మనకి హ్మ్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా విరగ్గొట్టబడింది. రైట్? ఓకే. అది కూడా జరిగిందండి. అటాక్ కూడా జరిగింది దాని మీద. ఓకే. యెస్. ఇందాక మీరు ఏనుగులు బొమ్మ చూయించారు. వాటి ఆ! ముఖాలు ఆ! వాటి ద వ వ నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను. ఆ తొండం అయి లేవు. హాతీ కా హాత్ నహీ హై. हाथी का सूंड, ఓకే. राइट? ఆ! वो सब तोड़ दिए गए हैं। वहाँ पे ఆ! कुछ कुछ ज़्यादा नहीं, थोड़ा ही नुकसान हुआ है। రైట్ అండి? హ్మ్. నెక్స్ట్ ఇక్కడ వరండా మీద ఒక ఇన్‌స్క్రిప్షన్ మనకు కనపడుతుంది. ఇందాక వరండా వ్యూ చూయించాను గదా! హ్మ్. ఈ హ్మ్. హ్మ్. వరండా ఇన్‌స్క్రిప్షన్‌లో ఏముందంటే ఈ రాక్ మ్యాన్షన్, దిస్ రాక్ మ్యాన్షన్ ద మోస్ట్ ఎక్సలెంట్ వన్ ఇన్ జంబూ ద్వీప. జంబూ హ్మ్. ద్వీపే భరతఖండే అని ఎక్కడో వింటున్నాం గదా మనం. ఇది అవును. జంబూ హ్మ్. ద్వీప అనే వర్డ్ యాక్చువల్‌గా బౌద్ధులదండి. ఓహో! జంబూ ద్వీప్ అనే వర్డ్ బౌద్ధులది. ఓకే. రైట్. హ్మ్. ద మోస్ట్ ఎక్సలెంట్ వన్ ఇన్ జంబూ ద్వీప హాస్ బీన్ కంప్లీటెడ్ బై ద శెట్టి భూతపాల ఫ్రమ్ వైజయంతి. అంటే హ్మ్. ఇతని కాలంలో హ్మ్. ఈ ఈ చైత్య హాల్ అంటే ఇది ఒక మోనోలిథిక్ సింగిల్ రాక్ అండి. ఈ సింగిల్ హ్మ్. రాక్ లో కార్వింగ్స్ ఇవన్నీ మొత్తం ఈయన కాలంలో కంప్లీట్ అయ్యాయి అని రాసింది ఇక్కడ. ఓకే. హ్మ్. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది దీని యొక్క డిజైన్, దీని హ్మ్. లేఅవుట్. రైట్ అండి? ఓకే. హ్మ్. ఇక్కడ మీకు లయన్ క్యాపిటల్ కనపడుతుంది. ఇందాక ఇక్కడ నిలబడి ఇలా ఎంటర్ అయ్యి ఇక్కడ వీడియో తీసాం కదా! దీని హ్మ్. లోపలికి వెళ్తే ఇక్కడ ఒక బౌద్ధ స్తూపం ఉంటుంది మధ్యలో. అతి పెద్ద ఓకే. పిల్లర్ లాగా కనపడుతుంది మనకి. రైట్ అండి? హ్మ్. ఇవన్నీ చిన్న చిన్న పిల్లర్స్. హ్మ్. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. హ్మ్. ఇది సైడ్ వ్యూ, లాటరల్ వ్యూ. రైట్ అండి? హ్మ్. హ్మ్.
ఇలా ఉంటుంది, యు ఆకారంలో ఉంటుంది. లోపలికి వెళ్తే ఇక్కడ బౌద్ధ స్తూపం ఉంటుంది, ఇటు పక్కన చుట్టూ పిల్లర్స్ ఉంటాయి. చూద్దాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది. ఒక 5 minutes ఆగండి. ఇన్సైడ్ వ్యూ ఇది. లోపల గ్రాండ్ చైత్య హాల్, ఇది సూపర్ ఉంటుందండి లోపల చైత్య హాల్. అండి ఇది సీలింగ్ చూసారా, ఇదంతా వుడెన్ సీలింగ్ అన్నమాట. ఆ కాలంలో కట్టిన వుడెన్ సీలింగ్. ఈ కార్లా కేవ్స్ లో మాత్రమే ఫుల్లీగా ఇంటాక్ట్ ఉన్నాయని అంటారు. కార్లా కేవ్స్ లో మాత్రమే, మిగతా అన్ని ప్లేసుల్లో మరి ధ్వంసం చేయబడ్డాయో, కాల్చివేయబడ్డాయో, లేకపోతే మరి ఏమైందో మనకు తెలియదండి. ఇది సైడ్స్ కి పిల్లర్స్ ఇలా ఉంటాయి. దీంట్లో మీరు సైడ్ పిల్లర్స్ కనపడుతున్నాయండి స్క్రిప్ట్, రైట్? ఈ కార్లా కేవ్స్ లో గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు కుమారుడైన వశిష్ఠపుత్ర పులమావి కూడా ఇన్స్క్రిప్షన్స్ చేయించాడు ఇక్కడ. ఇందాక మీరు ఇక్కడ వ్యూ చూసారు కదా, సో ఇక్కడ ఈ పైన ఇక్కడ రెడ్, ఇక్కడ వశిష్ఠపుత్ర పులమావి చేయించిన ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట. ఏం రాయించాడంటే ఏం పెద్ద ఇదేం లేదండి, ఆ కాలంలో ఇట్లా ఉండేది, టాక్సెస్ గురించి చెప్పాడు. తర్వాత ఈ కాలంలో ఇతనున్నాడు ఇన్ ద 7th year of the king Sri Pulamavi son of Vasithi in the 5th fortnight of summer on the first day on the above by the Maharathi Somadeva son of Vasithi the son of Maharathi. ఇలా కొంతమంది పేర్లు చెప్పి ఆ టైంలో నేను ఈ ఏరియా నాది, ఇక్కడ నేను ట్యాక్సులు వసూలు చేస్తున్నాను అని కూడా ఇతను చెప్పారనమాట. ఇన్స్క్రిప్షన్ నంబర్ 14 ఆఫ్ పులమావి. ఇది లోపల వ్యూ, రైట్ అండి, ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మీకు ఏదో లిపి కనపడుతుంది, రైట్ అండి. ఇది బ్రాహ్మీ లిపి, రైట్? పోస్ట్ మౌర్యన్ బ్రాహ్మీ, మౌర్యుల కాలం తర్వాతి బ్రాహ్మీ లిపి. ఇక్కడ గ్రీక్ డోనర్స్ ఉన్నారని కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ గ్రీక్ డోనర్స్, యవనులు, సకులు, కాంబోజులు, అంటే యవనులు అనే వాళ్ళు ఎవరైతే మహాభారతంలో రామాయణంలో కనపడతారో ఈ యవనులు అంటే గ్రీక్స్. ఈ గ్రీక్స్ బుద్ధిస్ట్ గ్రీక్స్ అండి వీళ్ళు. ఇక్కడ ఏం రాసిందంటే, ఇక్కడ ధే, ఇది దే ను కా క ట, ఇది ట, దేను కాకట అంటే దేను కాకట అనే ఊరికి చెందిన యవనస అంటే యవనుడు, యశవ ధననం అంటే ఆయన పేరు యశవ ధననం అనే అతను, తబోదానం ఇతను దానం చేశాడట, డోనర్, హీ వాజ్ ద డోనర్. ఇక్కడ యవనస యవనుడు అని మీకు క్లియర్ గా కనపడుతుంది 4 అక్షరాలు, రైట్ అండి. సో ఇవన్నీ మనకి కళ్ళెదురుగా కనపడుతున్న చారిత్రక విషయాలు. ఇలాగే మరి 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 పిల్లర్స్ ఈ కార్లా కేవ్స్ లో మరి మనకి యవనులు గ్రీక్స్ డొనేట్ చేసినట్లుగా మనకి కనపడుతుంది. నెక్స్ట్ ఇలా బయటకు వచ్చి ఈ కేవ్స్ నుంచి బయటకు వచ్చి ఇలా పైకి ఎక్కాలండి. నేను పైనుంచి కిందకి తీసాను ఈ ఫోటో, అందుకే ఇలా కనపడుతుంది. ఇలా పైకి వెళ్తే ఇక్కడ బుద్ధిస్ట్ రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి పైన. ఇన్సైడ్ బుద్ధిస్ట్ ఆరామ, రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ ఇలా ఉంటాయి లోపల, రైట్ అండి, కేవ్స్ లోపల. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తించాలి మీరు. అంటే వీళ్ళు చైత్య గృహ రక్షకులను కూడా అనొచ్చాక అనకూడదా? ఖచ్చితంగా చైత్య గృహ రక్షకులు, లేకపోతే బుద్ధిస్ట్ మాంక్స్, లేకపోతే బౌద్ధ సన్యాసులు ఉండడానికి, రైట్? ఈ వ్యూ ఇలా బయటికి చక్కని బ్యూటిఫుల్ వ్యూ, ఇంత పైకి ఎక్కాలి మనం. సార్ నేను కూడా లోనావాలాలో నేను కూడా దగ్గర ఒక 6 నెలలు ఉన్నానండి. వెన్ ఐ మీన్ హోటల్ మేనేజ్మెంట్, నేను అక్కడ నా హోటల్లో ఇక్కడ నేను పని చేశాను లోనావాలాలో. చాలా బాగుంటుందండి ఏరియా, లొకేషన్ ఈజ్ వెరీ గుడ్. టాప్ ఆఫ్ ది హై ప్లేస్ లో ఉంటది. అది చాలా అంటే ఎత్తైన కొండల్లో ఉంటది ఆ ఊరు. లోనావాలా అనే ఊరు కొండల్లో ఉంటది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. రైట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి అజంతా. ఇక్కడ నేను వెళ్ళలేదు, ఇక్కడికి నేను వెళ్ళనప్పుడు వెళ్ళలేదు అనే చెప్తాను నేను, రైట్ అండి. ఇవి అజంతా కేవ్స్ అన్నమాట. అజంతా ఎల్లోరా గుహలు అంటారు కదా, ఎల్లోరా కాదు, అజంతాలోది కేవ్ నంబర్ 19 కూడా ఇలాగే ఉంటుంది చూడండి.
yes 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 yes. కాకపోతే ఇక్కడ స్టాండింగ్ బుద్ధ ఉంటాడు కేవ్ నంబర్ 19 లో. ఓకే 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 ఓకే. అజంతా కేవ్ నంబర్ 19 చైత్య, ఇది చైత్య గృహము అండ్ స్టాండింగ్ బుద్ధ ఇక్కడ నిలబడి ఉన్నాడు. చైత్య అంటే ఏంటి? చైత్య అంటే ఏంటి? అంటే ఇప్పుడు దేవాలయము, ఇప్పుడు చర్చ్ అంటే ఏంటండి? ఓహో, ఆ టైప్ అన్నమాట. బౌద్ధులకు సంబంధించి చైత్యాలు అంటారు అట్లని. ఓకే చర్చ్ అంటే ఏంటి? ఓకే ఓకే. అవునండి, యేసుక్రీస్తుని ఆరాధించే స్థలం, ఆరాధన స్థలం. ఎస్ ఎస్ ఎస్. చైత్య అంటే ఏంటి? బుద్ధుడిని ఆరాధించే స్థలం. ఓకే, రైట్ రైట్ రైట్, అర్థమైంది. రైట్ అండి. నెక్స్ట్ ఓకే. అజంతా కేవ్, ఇది కేవ్ నంబర్ 16. అజంతాలో కేవ్ నంబర్ 16 లో ఇక్కడ సిట్టింగ్ బుద్ధ ఉంటాడు, కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. చైత్య, ఓకే. రైట్ అండి. ఇది నాసిక్ కేవ్స్, నాసిక్ లో ఉన్న పాండవులేని కేవ్స్ అంటారు దీన్ని. వీటి డిజైన్ కూడా చూడండి. ఇందాక మీరు ఇదే డిజైన్ ఫాలో అవుతున్నారు కదా అప్పటి నుంచి. కరెక్ట్ కరెక్ట్. నాసిక్ కేవ్స్, yes yes yes, కరెక్ట్. నాసిక్ కేవ్స్ అయినా, బాజే కేవ్స్ అయినా, కార్లా కేవ్స్ అయినా, మరి లోమస్ రిషి కేవ్ అయినా ఇదే ప్యాటర్న్ ఉందా లేదా? కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. ఇది బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అన్నమాట. రైట్. ఓకే. నెక్స్ట్ ఇంకొక వ్యూ. రైట్ అండి, ఇంకొక వ్యూ. నెక్స్ట్ బేడ్సే, ఇది కూడా మహారాష్ట్రలో పూణే దగ్గర ఉంటుంది. బెడ్సే చైత్య గృహం ఇది. ఈ బెడ్సే చైత్య గృహము లోపల దీని లేఅవుట్ ఇది. బెడ్సే చూడండి, ఇక్కడ మధ్యలో స్తూపం ఉంటుంది, ఇవన్నీ పిల్లర్స్. ఓకే ఓకే. ఇవన్నీ బౌద్ధ ఆరామాలు, రెస్టింగ్ ప్లేస్ లేకపోతే చైత్య గృహ రక్షకులు ఉండే ప్రదేశాలు ఇవి. ఓకే. రైట్ అండి. ఇది కన్హేరి కేవ్స్ అంటారు, ముంబైలో ఉంటుంది. ముంబై దగ్గరలో ఉంటుంది ఈ కన్హేరి. రైట్ అండి. 1st సెంచరీ ఏడీకి చెందింది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ బౌద్ధ చైత్య ఆరామాలు మహాయాన, హీనాయానకి చెందిన ఈ బౌద్ధ చైత్యాలు శాతవాహనుల కాలంలో అన్ని కట్టినవి. అన్ని మహారాష్ట్రలో కనబడచ్చు. అన్ని మహారాష్ట్రలో మీరు చూపించినంత వరకు కదా? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మరి అశోకుడి కాలం అయితే మనకి బీహార్ లో కనపడింది. కరెక్ట్ అండి. దాని ఇన్నర్ వ్యూ, లోపల వ్యూ. ఓకే. రైట్ అండి. పైన ఏమి లేవు చూడండి, చెక్కలు. ఇందాక కారాల్లో మాత్రమే చెక్కలు కనపడుతున్నాయి, ఇక్కడ ఏం చెక్కలు లేవు. సీలింగ్. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వద్దాం. రైట్ అండి. డెవలప్మెంట్ ఆఫ్ చైత్య ఆర్చ్ ఫ్రమ్ 250 BC నుంచి 9th సెంచరీ AD దాకా ఈ చైత్య గృహాలు మన భారతదేశంలో ఎలా ఉండేవి అని అంటే, లోమస్ రిషి వచ్చేసి 260 BC. ఇది బాజా కేవ్స్, బాజే ఇందాక నేను చూపించాను. ఇది కార్లా కేవ్స్. బాజే వచ్చేసి 150 BC, కార్లా వచ్చి 50 BC దగ్గర అంటే అప్రాక్సిమేట్ అండి. ఇవి అజంతా కూడా చూపించాను. అజంతా వాటి చైత్య గృహాలు ఇలా ఉండేవి. ఆ తర్వాత 6th సెంచరీ AD లో విశ్వకర్మ, 9th సెంచరీ AD లో మరి భువనేశ్వర, ఒరిస్సాలో కూడా మరి మంచి బౌద్ధిజం ఆ టైంకి స్ప్రెడ్ అయిపోయింది. సో ఇవన్నీ బౌద్ధ చైత్య ఆరామాలు ఇలా ఉంటాయి. కట్ చేస్తే చేద్దాం. అంటే ఈ రోజు చాలా ఎక్కువ కట్ చేస్తున్నారు. ఇది చాలా జటిలమైన సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు నిజమైన కటింగ్ వస్తుందేమో అనుకున్నాను నేను. నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంతవరకు కట్ చేసింది ఒక ఎత్తు అయితే, ఇక మీద కట్ చేసింది ఇంకో ఎత్తు అంటున్నాను నేను. అంతేనా? అవునంటారా కాదంటారా? చైత్య అంటే ష్రైన్ అని అంటారండి, బుద్ధిస్ట్ ష్రైన్. రైట్ అండి. ఓకే, రైట్. కట్ చేయమంటారా? కట్ చేయండి సార్, కంటెంట్ కొట్టండి. ఓకే, ఇదిగోండి, ఇదే మెయిన్. ఓకే, రైట్. నన్ను చూపిస్తారా? ఫస్ట్ మిమ్మల్ని చూపించేది అప్పుడు చూపిద్దాం. ఓకే, ఉందా నా చేతిలో? ఎస్. మొన్న మనం భగవద్గీతలో కూడా చూసామండి చైత్యాలు. నిర్వాణం చూసాం. భగవద్గీతలో కూడా మనం చూసాం కదా. మనం మీరే అన్నారు కొంచెం బౌద్ధానికి నిర్వాణం. యా కరెక్ట్. ఏంటండి ఇదొకట? యా, ఇది మూలం. ఓకే, చాలా బరువు ఉంటాయండి. అవునండి, అవును.
మూలం. ఇవందులో అన్ని శ్లోకాలు ఉంటాయి. రైట్. ఓకే. ఇప్పుడు PDF, యా, PPT, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కన్వర్టెడ్ టు PPT. ఓకే. సుందరకాండము కనపడుతుందండి? యా, నా ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అయిపోయిందండి. సుందరకాండంలో మంచి పాయింట్లు ఉన్నాయి. ఓకే, చెప్పండి. సుందరకాండంలో మరి ఈ హనుమంతుల వారు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి 33వ సర్గ నుంచి మాట్లాడడం మొదలు పెడతాడండి. 36, 37 దాకా మాట్లాడేసి సర్గ దాకా, తర్వాత ఇక అక్కడున్న వనాలు వగర వగర ఇవన్నీ ధ్వంసం చేయడం మొదలు పెడతారు. ఓకే, అంటే రఫ్ గా చెప్తున్నాను. 43వ సర్గకు వచ్చేసరికి మరి ప్రేక్షకులు ఎవరన్నా చదవండి ఒకసారి, మీరు కూడా చదవండి జాన్ కోయ గారు. ఈ చాప్టర్ యొక్క హెడ్డింగ్ ఏమో చైత్య ప్రసాదములను చైత్య ప్రసాదములను ప్రసాదమును ధ్వంసము చేయుట. అంటే ఈ చైత్య గృహాలని హనుమంతుడు ధ్వంసం చేసినట్లుగా నాకు అర్థమవుతుందండి. ఇప్పుడు ట్విస్ట్ అర్థమైందా మీకు? బ్రహ్మాండంగా అర్థమైంది. అంటే రామాయణంలో ఉన్న హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి అంటారు కదా, ఈయన సీతమ్మ వారిని ఎతకడానికి వెళ్ళినప్పుడు లంక అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చైత్య గృహాల్లో కనబడుతున్నప్పుడు ఆ చైత్య గృహాలను ధ్వంసము చేశాడు అనేది ఒక పాయింట్ మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే శ్రీలంక కూడా అప్పటికి రఫ్గా ఆలోచించిన అది బౌద్ధము సంబంధించింది. ఆ బౌద్ధ సంబంధించిన మతాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్లుగా మనకు అర్థమవుతుందండి. రైటా? రైట్ అండి, చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సుందరకాండము 43వ అధ్యాయము. హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసము చేయుట, దాని రక్షకులను అంతమొందించుట. సూపర్ వచనం అండి ఇది మాత్రం. ఇక్కడ ఏముందో చదువుదాం, ఎందుకంటే అప్పుడు కదా ప్రజలకు అర్థమయ్యేది. ఇప్పుడు హెడ్డింగ్ మాత్రమే చదివాను నేను. అవును. సో నేను ఇదే పేజ్ ని ముక్కలుగా చేసి కింద పెట్టాను. అంటే నేనేం పేజీని ముక్కలు చేయలేదు లేదు కానీ జనాలకు అర్థం అవడానికి, సమాజానికి అర్థం అవడానికి, క్లియర్ గా కనపడటానికి ఫోటోస్ బై ఫోటోస్ 4 ఫోటోలు తీసి పెట్టాను చూడండి. ఓకే, వచ్చిందండి? వచ్చింది. హనుమంతుడు రాక్షస కింకరులను, అక్కడ రాక్షసులు ఎందుకుంటారండి? బౌద్ధులందరినీ రాక్షసులు అని రాయలేదా? వీళ్ళు ఎవరినైనా సరే, ఇప్పుడు ద్రవిడులందరినీ రాక్షసులు అంటారు, బౌద్ధులందరినీ రాక్షసులు అన్నారు. మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటంటే, నాకు ఒక విచిత్రమైన మాట ఈ టైంలో నాకు గుర్తొచ్చిందని చెప్పొచ్చా అనిల్ గారు? చెప్పండి. ఈ భగవద్గీతలో కూడా నా దగ్గర ఒక దగ్గర ఏముందంటే, నేను రాక్షసును అని అన్నాడండి కృష్ణుడు ఒక దగ్గర. అది విచిత్రం. ఇది కూడా అంటే నేను రాక్షసుల్లో అని ఒక ఆయన పేరు చెప్పాడు. అది తర్వాత భగవద్గీత చెప్పినప్పుడు చెప్పుకుందాంలేండి. ఓకే, కంటిన్యూ. అని ఎవరైనా రాక్షసుని చేస్తారు. ఓకే. హనుమంతుడు రాక్షస కింకరులను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రాసాదము అతని దృష్టిలో పడెను. ఓకే, రైట్. చైత్య ప్రాసాదం, చైత్య మీన్స్ ష్రైన్, ప్రాసాదము మీన్స్ ప్యాలెస్. ఓకే. రైట్. అంటే ఇప్పుడు దాకా నేను ఎన్నో చైత్య గృహాలు చూపించాను మీకు. అతని దృష్టిలో పడెను. అప్పుడు అతడు, నేను అశోకవనమును ధ్వంసమునర్చితిని, కానీ ఈ చైత్య అంటే దేవాలయాకృతిలో ఉన్న ప్రాసాదము జోలికి మాత్రము పోలేదు. కనుక ఈ గొప్ప ప్రాసాదమును విధ్వంసము చేసేదను అని మనస్సున నిర్ణయించుకొనెను. పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారము, ఇందాక ముఖద్వారాలు చూపించాను, అన్ని ముఖద్వారాలు, పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారము ఎంత ఎత్తుగా ఉన్నాయండి అవి.
కార్లా కేవ్స్ చూశారు కదా. అవును అవునండి అవునండి అవును. ముఖద్వారము పైనుండి మేరు శిఖరముల వలె ఎత్తున ఉన్న చైత్య ప్రాసాదము మీదికి ఎగిరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించెను. ఎక్కి కూర్చున్నారట. అంటే ఆక్రమించారు ఫుల్ గా. ఎస్, ఇప్పుడు లెట్ మీ షో. అది ఎక్కి ఆక్రమించారు కనుక అది రాశారు, అది కాన్సెప్ట్. ఓకే, ఇలా ఇలా చైత్య ప్రసాదము ఇట్లా పైకి ఎక్కి కూర్చున్నట్టుగా రాశారండి. రైట్. సో చలో ఆగే చల్తే. కానీ ఈ అధిరోహించను. ఆ వానర యోధుడు ఒక పర్వతము వలెనున్న ఆ ప్రాసాదమును ఆరోహించి మరి ఒక ఉదయబానుని వలె మహాతేజశాలి అయి విరాజిల్లెను. చేర సఖ్యము కాని ఉన్నతమైన చైత్య ప్రాసాదమును హనుమంతుడు ఆక్రమించి పారియాత్ర కుల పర్వతములతో సమానుడై చక్కగా శోభిల్లుచుండెను. ఆ వాయుసూనుడు, సుతుడు అని రావాలనుకుంటా, వాయుసుతుడు తన ప్రభావముచే శరీరమును పెంచి లంకా నగరమునందు అంతటయు మారుమోగుచున్నట్లుగా నిర్భయముగా భుజాస్పాలనము గావించెను. హనుమంతుడు చెవులకు చిల్లులు పడునట్లు తీవ్రముగా భుజస్పాలనముల చేయగా ఆకాశమున ఎగురుచున్న పక్షులు నేలబడి పోయెను. అచట చైత్య సంరక్షకులెల్లరును మూర్ఛపోయిరి. ఎవరు సార్? చైత్య సంరక్షకులు, మంక్స్. ఓకే, బుద్ధిస్ట్ మాంక్స్ హనుమంతుడు కొట్టే దెబ్బకి మూర్ఛపోయారు, అంతే కదా? అరుపులకి ఓకే, అరుపులకి. ఓకే ఓకే, రైట్. అస్త్ర విద్యా పారంగతుడైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమములు గల లక్ష్మణునకు జయము, రఘువుని అనుగ్రహమునకు పాత్రుడైన కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము అని పెద్ద పెద్దగా అరిసాడట సార్. హనుమంతులు అని ఇలా అరిసారు పెద్దగా. తర్వాత మిక్కిలి క్లిష్టమైన కార్యములను సైతము అవలీలగా సాధింపగల కోసలేంద్రునకు నేను నమ్మిన బంటును. అంటే కోసల రాజ్యానికి ఇంద్రుడు అయినా అంటే రాముడు, కోసల రాజ్యం, నాట్ ప్రపంచం అంతా. రైట్. శత్రుబలమును రూపుమాపు వాడను వాయుసూతుడను హనుమంతుడను 1000 మంది రావణులైనను యుద్ధమున నాకు సాటిరారు. అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచు రాక్షసులను పరమార్చి లంకా నగరమును ధ్వంసం చేస్తాను. సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థుడనే వెళ్ళెదను. రాక్షసులెల్లరూ కన్నులప్పగించి చూచుచుందురుగాక అని. దట్ ఈస్ హౌ హీఈస్ వార్నింగ్ దెమ్. జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసాదము పైనున్న వానర యోధుడు చైత్య పాలకులకు జయఘోషలు వినిపించుచు రాక్షసులకు దడుపు పుట్టునట్లుగా భయంకరమైన నాదమునర్చెను. ఆ మహాశబ్దము విని 100 కొలది చైత్య రక్షకులు వివిధములగు అస్త్రములను, ఈటెలను, ఖడ్గములను, గండ్రగొడ్డలను తీసుకొని హనుమంతుని ఎదుర్కొనుటకు ఏతెంచిరి. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధము వలను ప్రయోగించుచు మారుతిని చుట్టుముట్టిరి. వారు విచిత్రములగు గదలతోనూ సూర్యకిరణము వలె తీక్షమైన బాణములతోనూ తమ బలముల కొలది అతన్ని కొట్టిరి. హనుమంతుని చుట్టూను చేరియున్న ఆ రాక్షసుల గుంపు గంగా జలముల ఎందలి విశాలమైన గొప్ప సుడిగుండము వలె ఒప్పారెను. పిదప వాయుసూతుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చిన వాడై ఆ ప్రాసాదము యొక్క చైత్య ప్రాసాదము యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకిలించెను. మీకు ఇక్కడ ఏం అర్థమైంది? అంటే బంగారంతో కట్టారండి అవన్నీ. అంటే ఆ కాలంలో ఈ బౌద్ధ స్తూపాలు మధ్యలో ఏవైతే ఉండేవో, దిస్ టైప్ ఆఫ్ స్తూపాస్, ఇవి బంగారంతో అలంకరించబడి ఉండేవన్నమాట. ఈ చైత్య గృహములో మధ్యలో ఉన్నవి ఇలాంటివి
బంగారముతో అలంకరింపబడి ఉండేవి. దాని డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు మనకి ఇక్కడ. ఓకే 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 రైట్ 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 రైట్. ఆ ప్రాసాదము యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకిలించెను. తదుపరి మహాబలశాలి అయిన హనుమంతుడు 100 అంచులు గల ఆ స్తంభమును గిరగిరా తిప్పెను. ఇది బౌద్ధ స్తూపాన్ని మధ్యలో ఉంటుంది కదా దాన్ని. గిరగిర గిరగిర సౌండ్ వచ్చిందండి. సర్లేండి. గిరగిరా తిప్పెను. అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను. ఎందుకంటే రాయి రాయి రాసుకుంటే అగ్ని వస్తుంది కదా. ఓకే ఓకే. అది ప్రాసాదమును దహించి వేసెను. పిమ్మట ఆ వానరోత్తముడు దహింపబడుచున్న ప్రాసాదమును చూచి ఆ 100 కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రముచే అసురులను సంహరించినట్లు హతమార్చెను. ఏం చేశారండి? మొత్తం మళ్ళీ ఇక్కడ ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని చూపిస్తూ ఆర్య బౌద్ధ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఓకే ఓకే ఓకే. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించాను. ఇక్కడ హెచ్చరించేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది ఈ చాప్టర్, ఇక్కడికి అయిపోయింది. ఏంటండి మీరు శ్లోకాలు చూపిలేదు, ఉట్టి శ్లోక తాత్పర్యాలు చూపించారు, శ్లోకాలు చూపించండి అన్నారు. ఇదిగోండి ఉంది. ప్రతిదానికి గుర్తు గోలే, శ్లోకాలు చూపించండి, ఏదో చూపించండి, అదే చూపించండి. అధ 324 సర్గ అంటే 43 సర్గము. చైత్య ప్రాసాద దాహాహ. ఇక్కడ ఉంది చూడండి. తస్మాత్ ప్రాసాద మప్యేనం మీద ఇక్కడ ఫస్ట్ సారీ వనం భగ్నం మయా. నేను వనాన్ని, అశోక వనాన్ని అయితే భగ్నం చేశాను. చైత్య ప్రాసాదో న వినాశిత. దీన్ని వినాశనం చేయలేదు. ఇక్కడ ఇప్పుడు థర్డ్ కొద్దాం. ఫస్ట్ లైన్ చైత్య ప్రాసాద మా ప్లూత్య మేరు శృంగ మివోన్నతం అని చెప్పి ఈ చైత్య ప్రాసాదాల్ని ఇక్కడ కూడా చైత్య ప్రాసాదం కనపడుతుంది చూడండి 5th దాంట్లో కూడా. దుర్దశం చైత్య ప్రాసాదం ఉత్తమం అండి, పైకెక్కాడు అని ఉంది. 16వది ముఖ్యమైనది. 16వ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఏం చెప్తున్నారు? అదే మధ్యలోది లాగేస్తాడు కదా. తతో వాతాత్మజ క్రుద్ధో భీమ రూపం సమాస్థిత అంటే పెద్ద రూపాన్ని మన హనుమంతుడు పొంది ప్రాసాద్య మహాస్థస్య స్తంభం హేమ పరిష్కృతం. ఇది బంగారముతో అలంకరింపబడిన అతి పెద్ద ఆ స్తంభాన్ని ఊడబీకాడు అని మనకి ఇక్కడ చెప్తుందండి. సో అది ఏమై ఉంటది జాన్ గారు? ఏం ఊడబీకుంటారు? అది ఇందాక మీరు చూపించారు కదండి, బౌద్ధ ఆరాధనలో చేసుకునే ఒక స్తూపాలు ఉన్నాయి కదా, ఎన్ని ఇరగొట్టారని బౌద్ధ స్తూపం. రైట్. yes. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. రైట్. 3వ సర్గలో ఏమని రాసింది? 2వ సర్గలో బ్రహ్మగారు ఏం చెప్పారు? నీవు ఇక్కడ కనపడుతుంది ఇందులో ఎటువంటి దాని ఏమంటారు ప్రక్షిప్తాలు లేవు అన్నట్టుగా మాట్లాడారు. మళ్ళీ చదువుతాను. నీవు రచింపబోవు రామాయణమునందలి అంశములు అన్నియు సత్యములేయగును. అందలి పదములలో గాని వాక్యములలో గాని వాటి అర్థాదులలో గాని అర్థాలను కూడా వక్రీకరించడానికి లేదు. రైట్. ఎట్టి దోషములు ఉండవు. రామకథ పాపములను రూపుమాపునది. ఇప్పుడు ఐఎమ్ డన్ విత్ మై ప్రెజెంటేషన్. మరి ఎవరన్నా వ్యూవర్స్ వస్తే రావచ్చు. మరి జాన్ కోయ గారు, హౌ వాజ్ ద ప్రెజెంటేషన్? నేను చెప్పిన దాంట్లో తప్పులు ఏమైనా చెప్పానా, ఏమైనా వక్రీకరించానా? ఉన్నది ఏ వక్రీకరణ లేదండి, ఏ తప్పు లేదు. ఈ ప్రోగ్రామ్ ని ఎవరైతే చూస్తున్నారో మతోన్మాదుల్స్ వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, మేము చెప్పిన తప్పు నిరూపించుకోండి. భాస్కరాజన్ టీం కానివ్వండి, అలాగే గోపియన్ టీం కానివ్వండి, రాంబాణం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మేము చెప్పింది తప్పు అని నిరూపించండి, హేతుబద్ధంగా నిరూపించండి. రామాయణంలో ఉన్న 43వ సర్గ, సుందరాకాండంలో ఉన్న సందర్భాలు చైత్య గృహాలకు సంబంధించింది కాదా? బౌద్ధ ఆలయాల్ని ఆరామాస్ అంటారు, ఈ బౌద్ధ ఆరామాస్ను ధ్వంసం చేయలేదా ఆర్యులు ఇండియాలో? ఆ ఆరామాస్ని గుళ్ళుగా మార్చలేదా, టెంపుల్స్గా మార్చలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రేమపూర్వకమైన ప్రశ్న ఇది.